మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47, 49 వచనాల్లో చదువుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ యొక్క మందిరములో చేరి ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించాం తండ్రి. ఈ సమయంలో మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన శిలువ మీద మరణించి మా అందరినీ రక్షించిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ సమయంలో నీవు చెప్పినట్లుగా నీ ప్రియకుమారుడి యొక్క శరీరాన్ని తిని త్రాగువాలని దానికి సాదృశ్యకంగా ప్రభువా మేము రొట్టి రసాల్లో పాల్గొంటూ ఉండగా నీ యొక్క సహాయమును మాకు దయచేయమని మిమ్మల్ని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమునే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యములో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే విశ్వాసము అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉన్నది. విశ్వాసము, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకములో దేవుడు దేవతలు అనబడేటువంటి వారు ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచుము అని చెప్పారా? ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా అటువంటి మాటలు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన నిజమైన దేవుడు గనుక, సత్యము కలిగినటువంటి దేవుడు గనుక ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, నా యందు విశ్వాసం ఉంచుము అని చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు నిత్య జీవితాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మనము కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే విశ్వాసం ఉంచండి అని చెప్పారో వారినే మనం విశ్వసించాలి. వారు విశ్వాసం ఉంచొద్దు అని ఎవరు కూడా చెప్పట్లా. విశ్వసించమని ఎవరు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చెప్తూ ఉన్నాడు. కానీ మానవులైనటువంటి మనము ఏం చేస్తూ ఉన్నాము అంటే, ఎవరైతే చెప్పలేదో వారిని విశ్వసిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? విశ్వసించు వాడే అంటే ఎవరైనా సరే నిత్య జీవము పొందుకోవాలి అంటే నా యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క వాక్యంలోనే కాదు కానీ అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని పదే పదే చెబుతూనే వచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే వెరీలీ 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 అని చెప్తూ ఉంటాడు. వెరీలీ అంటే బాగా అర్థం చేసుకోండి, మీరు బాగా నా యందు విశ్వాసం ఉంచండి అని తెలియచేస్తూ వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవితం వస్తుంది అనేది ప్రశ్న. ఎందుకు అంటే, ఆయన ప్రజలందరి కోసం సిలువ మోయటానికి సిద్ధపడుతున్నాడు కనుక, సిలువ శిక్షను ఆయన భరించబోతూ ఉన్నాడు కనుక. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే
తనంతట తాను వెళ్ళలేరు. ఏ క్రియ చేసినా కానీ వారు వెళ్ళలేరు. ఏ మంచి కార్యాలు చేసినా కానీ పరలోకానికి వెళ్ళలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు యందు మాత్రం విశ్వాసం ఉంచాలి. ఎందుకు అంటే విశ్వాసం ఉంచితే నీ యొక్క పాప శిక్షను ఆయన భరించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పాపమంతా కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ శాపము, నీ దోషము అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు తీసుకోవటానికి, నీకు విడుదల కలుగు చేయటానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఏ మానవుణ్ణి కూడా తండ్రి అయినటువంటి దేవుడు పరలోకానికి అనుమతించలేడు. ఎందుకు అంటే మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. పాపులుగా ఉన్నటువంటి మనుషుల్ని ఏ మాత్రం కూడా పరలోక రాజ్యానికి రానివ్వడు. ఎందుకు అంటే అక్కడ పరిశుద్ధులు మాత్రమే జీవిస్తారు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి. అయితే ఈ లోకంలో మానవులు పాపాన్ని నుంచి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు యొద్దకు రావాలి. అందుకనే నిత్య జీవము నేను ఇస్తాను, వాళ్ళు పొందుకుంటారు. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వస్తూ ఉంటే విశ్వాసము నిత్య జీవము, విశ్వాసము నిత్య జీవము అని పదే 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 కొనసాగుతూ ఉంటూ ఉంటాయి. ఆయన తన శరీరం గురించి కూడా చాలా శ్రేష్టముగా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన తెలియజేస్తాడు. తన శరీరాన్ని మన యొక్క పాపము ద్వారా వచ్చినటువంటి శిక్షకు ఆయన అర్పించుకున్నాడు. అందుకనే ఏ మానవుడైనా ఈ లోకంలో గొప్ప విలువ పొందాలి అంటే సిలువ యొద్దకు రావాలి. సిలువ మానవుని యొక్క విలువని పెంచుతుంది. సిలువ మానవుని యొక్క విలువను పెంచుతుంది. మనకి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రాకపోతే మనకు విలువ ఉండదా? ఉంటుంది. కానీ మనకి ఈ లోకంలో ఈ జీవితం ఉన్నంత వరకే. మరణించిన తర్వాత మనము సమాధిలోకి వెళ్ళిపోతామే, కానీ అంతటితో మన జీవితము ముగించబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తే మరణము తర్వాత ఒక గొప్ప జీవితాన్ని, విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వగలడు, ఇస్తాడు. అదే నిత్య జీవము, అదే రక్షణ. మనుషులందరూ అనుకుంటూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ జీవితం ఉన్నంత వరకే మనము సజీవులంగా ఉంటాము, తర్వాత ఏమవుతుందో తెలియదు అని చెప్తూ ఉంటారు. కానీ దైవ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే మరణించిన తర్వాత గొప్ప జీవితం ఉన్నది, విలువైనటువంటి జీవితం ఉన్నది. ఈ జీవితము శాశ్వతమైనటువంటి జీవితము. చాలా మంది మనుషులు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోలేక ఏమైపోతూ ఉన్నారంటే నశించిపోతూ ఉన్నారు, మరణించి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మానవులందరి యొక్క ఆత్మలను నిత్య జీవంలోకి తీసుకువెళ్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అందుకనే ఆ మాట చెప్తూ ఉన్నాడు, విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు మనం అందరం ఏంటి? మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాం కదా, మనమందరం కూడా నిత్య జీవం గలవారం. మరి ఈ లోకంలో అందరూ కూడా నిత్య జీవం గలవారేనా అని మనం చూస్తే నిత్య జీవం అందరికీ లేదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసము ఉంచటం లేదు గనుక. యేసుక్రీస్తు ప్రభు
మానవులందరి కోసమని అతి భారమైనటువంటి కష్టమైనటువంటి సిలువ శిక్షణ ఆయన భరించాడు, పొందుకున్నాడు ఆయన. సిలువ అంటే ఏంటి? సిలువ మనము చూడగలం, యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలన్నీ మనకి గుర్తుకు రావాలి. ఆ సిలువను చూడగానే యేసు క్రీస్తు ప్రభు మానవులకు ఉన్నటువంటి ఆ పాపం ఏదైతే ఉన్నదో, ఆ పాపం ద్వారా వచ్చేటువంటి శిక్షను ఆయన అనుభవించాడని గుర్తు. యేసుక్రీస్తు ప్రభు పాప శిక్ష పొందాడనే గుర్తు. ఆ శిక్ష, ఆ సిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలన్నిటినీ కూడా మనకి గుర్తు చేస్తూ ఉన్నది. సిలువ మీద ఆయన రక్తము కార్చాడు. ఎవరి వలన, ఎవరి కోసము సిలువ శ్రమలు పొందాడు? ప్రశ్న. ప్రజలందరి కోసం ఆయన సిలువ శ్రమలు పొందాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యము. ఆయన నేరుగా చెప్పినటువంటి వాక్యం. నా యందు విశ్వాసం ఉంచు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. చూడండి, ఇక్కడ కూడా బలముగా యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అందు మాత్రమే విశ్వాసం ఉంచండి. మరి ఏ మనుషుని మీద కానీ, మరి ఏ దేవతల ఎందు కానీ, ఏ వస్తువుల ఎందు కానీ విశ్వాసం ఉంచవద్దు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరి ఏ వ్యక్తుల మీద కానీ, దేవతల మీద కానీ విశ్వాసం ఉంచితే నశించిపోతారు. కఠినమైనటువంటి మాటలు, జీర్ణించుకోలేనటువంటి మాటలు, కానీ అంగీకరించక తప్పదు. నశించిపోతారు. నశించిపోవటం అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము తరువాత ఇంక వాళ్ళకి నిత్య జీవము ఉండదు. నరకమునకు వెళ్ళిపోతారు. దేవుడు నరకాన్ని సృష్టించింది సాతాన్ని శిక్షించటానికి. సాతాను ఎక్కడైతే ఉంటాడో అక్కడికి మానవుల యొక్క ఆత్మను పంపించి వేస్తాడు. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటి అంటే, ప్రజలందరూ తన యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా పరలోకానికి వచ్చి ఆయనతో సదాకాలము సంతోషముగా, ఆనందముగా జీవించాలనేటువంటిది ఆయన యొక్క చిత్తము, ఆయనకి ఇష్టమైనటువంటిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అందుకనే తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. ఈ లోకానికి పంపించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే నష్టం ఎవరికి? నష్టం ఎవరికి అంటే విశ్వాసము లేని వారికే నష్టం, కానీ విశ్వసించిన వారికి నష్టము లేదు. ఈ విశ్వాసము మనుషులను సిగ్గుపరచదు. అయ్యో, నేను అనవసరంగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచానే అనేటువంటిది పొందుకోవటం ఉండదు. ఎప్పటికైనా సత్యము విజయమును అనుగ్రహిస్తూ ఉంది.
యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు. మనందరికీ తెలుసు, నేను సత్యమునై ఉన్నాను. సత్యం ఏదైనా ఉన్నది అంటే అది ఎవరికి ఆపాదించాలి అంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఆపాదించాలి. ఇంక సత్యము లేదు. మానవుని యొక్క జీవితంలో అంతా కూడా అసత్యమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు అసత్యమే ఉంటుంది. కానీ సత్యము కలిగినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు విశ్వసిస్తావా? విశ్వసించు. నేను నీకు నిత్య జీవితమును, ఎవర్ లాస్టింగ్ లైఫ్, శాశ్వతమైనటువంటి జీవితాన్ని నేను నీకు ఇస్తాను. అయితే మీరు ఒక పని చేయాలి. నా శరీరాన్ని మీరు తినాలి. చూడండి 6వ అధ్యాయము 56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఎందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు? మనం నిత్య జీవం కలిగి ఉండాలి అంటే మనకి ఒక ఆహారం కావాలి. అందుకనే ఇక్కడ జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నాడు. నిత్య జీవితము కలిగి ఉండాలి అంటే ఒక ఆహారం మనం తినాలి. ఆ ఆహారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శరీరాన్ని మనము తినాలి. ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. ఆయన చెప్తున్నాడు, అలా చేస్తే ఏమవుతుంది? నా యందును వాని యందు నేనుంటానని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలానే నేను వాని యందును నిలిచి ఉందము. ఎంతకాలం అంటే శాశ్వత కాలము. ఈ భూమికి, ఈ సృష్టికి అంతం ఉంది, కానీ దేవునికి ఒక లిమిట్ లేదు, ముగింపు లేదు. ఆయన శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు. మనము ఈ భూమి, ఈ సృష్టి అంతా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళము, మరలా మధ్యలోనే వెళ్ళిపోయేటువంటి వాడు. కానీ దేవుడు మాత్రము శాశ్వతముగా నిలిచి ఉండేటువంటి దేవుడు. అందుకనే ఆ శాశ్వతమైనటువంటి జీవము, నిత్య జీవము మనందరికీ కూడా అనుగ్రహిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన కార్చినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? తన శరీరాన్ని మనందరి కోసం అర్పించుకున్నాడు కదా, తన ప్రాణాన్ని పెట్టాడు. తలలు వంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన